హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇది బేబీ ఫుడ్. ఇందులో నేను మా బాబుకి ఇప్పుడు 9th మంత్ రన్నింగ్. అయితే ఏం పెడుతున్నాను అంటే ఇలా ఇది కొంచెం మనం సెర్లాక్ లాగా చేసుకోవచ్చు. దీన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసి ఇలా అనగానే ఇట్లా అయిపోతుంది. డ్రై రోస్ట్ చేసి ఏమేమి వేసాను ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మకాని, పేలాలు అంటారు కదా, బొంగు పేలాలు, పఫ్డ్ రైస్ అంటారు అవి, ఇంకా ఇందులో ఇవి అటుకులు. ఈ అటుకులు, క్యాష్యూ నట్స్ని కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్నాక మనం ఆల్మండ్స్ వేసుకోవాలి. ఇలా ఆల్మండ్స్ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్నాక ఇందులో మనం 5 ఇంగ్రీడియంట్స్ వేసాము. ఏమేమిటి అంటే క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్, అటుకులు, పేలాలు, బొంగు పేలాలు, పఫ్డ్ రైస్ అంటారు కదా, బొంగు పేలాలు, పఫ్డ్ రైస్, ఇంకొకటి మకాని. ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇంకో ఇలా అనగానే సౌండ్తో మనకి ఇట్లా పౌడర్ లాగా అయిపోతుంది. సో అలా అయితే మనకి డ్రై రోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసేసుకుంటే దాన్ని మనం ఉగ్గులోకైనా ఒక స్పూన్ వేసుకోవచ్చు, లేకపోతే హాట్ వాటర్లో ఒక 2 స్పూన్స్ వేసుకొని సెర్లాక్ లాగా కలుపుకొని అయినా బేబీకి పెట్టుకోవచ్చు. మనం మిక్సీ చేసుకున్నాక ఇలా పౌడర్ లాగా అయిపోతుంది. మనం ఇందులో క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్ వేసాం కాబట్టి పిల్లలకి బోన్స్కి చాలా మంచిది. అలానే క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్ కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.